కుహనా జ్యోతిష్కుడు వేణుస్వామి స్వయం ప్రకటిత జర్నలిస్ట్ ఆయన సతీమణి ఓవర్ యాక్షన్ చూసి జర్నలిస్టులు నోరెళ్లబెడుతున్నారు. మేము ఎవరి జీవితాలనైనా ఆగం చేస్తాం, సెలబ్రిటీలు పొలిటీషియన్లపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాం, మీరు మూసుకొని వినాలి, చూడాలి. ఎవడు అడక్కపోయినా వాళ్ళ జాతకాలు చెప్తాం, వాళ్ళ బతుకులు బజార్న పడేస్తాం. తద్వారా మేం వ్యాపారం చేసుకుంటాం. ఈ భార్యాభర్తల అతివాగుడు చూస్తే సరిగ్గా ఇలాగే అనిపిస్తోంది. వేణుస్వామి ఆయన భార్య శ్రీవాణి ఒక్కసారిగా జనం మీద పడ్డారు. మమ్మల్ని మీరు ప్రశ్నిస్తారా? మీ అంతు చూస్తాం. అసలు మీరు జర్నలిస్ట్లేనా? అప్పుడు అలా చేశారు, మీరిప్పుడు ఇలా చేస్తున్నారు. ఆ సెలబ్రిటీల ఇంటి ముందు దేకారు, వాళ్ల ముందు మోకాళ్ళు వేశారు, వీళ్ల ముందు వంగున్నారు అంటూ జర్నలిస్టులపై విరుచుకుపడుతున్నారు. తద్వారా తాము చేసిన పనికిమాలిన పనుల్ని కప్పిపుచ్చుకోవటానికి, విషయాన్ని పక్కదారి పట్టించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. వేణుస్వామిపై ఫిర్యాదులు చేయగానే ఆయన భార్యకు ఎక్కడ లేని కోపం వచ్చేసినట్లుగా ఉంది. కాఫీ కప్పు పట్టుకొని మరి చాలా వెటకారంగా తన పాండిత్యాన్ని అంతా ఒలకబోస్తూ తాను కూడా జర్నలిస్టేనని క్లెయిమ్ చేసుకున్నారు. నేను ఇప్పుడు మ్యూజిషియన్ వీణా శ్రీవాణి కింద వీడియో చేయట్లేదు, ఒక సీనియర్ మీడియా పర్సన్, ఒక జర్నలిస్ట్ గా ఈ వీడియోని చేస్తున్నాను. బికాస్ నేను సీనియర్ మీడియా పర్సన్ అని చెప్పుకోవటానికి ఒక పర్ఫెక్ట్ ఎలిజిబుల్ పర్సన్ ని. ఎందుకంటే ఇప్పుడున్న మీడియాలో, మన తెలుగు మీడియాలో సో కాల్డ్ పెద్ద పెద్ద ఛానల్స్ లో పనిచేస్తున్న వాళ్ళందరూ నాతో పాటు ఏళ్ల తరపడి వేల ఎపిసోడ్లు చేసిన వాళ్ళు కూడా దాంట్లో ఉన్నారు. అవును మరి. కులదీప్ నయ్యర్, ఎంజే అక్బర్, మట్నూరి కృష్ణారావు, నార్ల వెంకటేశ్వరరావు, షోయబుల్లా ఖాన్, పొత్తూరి వెంకటేశ్వరరావు, ఏబీకే ప్రసాద్ లాంటి పేరు మోసిన జర్నలిస్టుల తర్వాత ఈమె పేరే పెట్టాలి. ఒక జ్యోతిష్యం చెప్పిన ఒక మనిషి మీద సో కాల్డ్ ఛానల్స్ గంటలు గంటలు మీటింగులు పెట్టేసి గంటలు టైం స్పెండ్ చేసేసి అంత అవసరం ఏముందన్నది అర్థం కాలేదు. ఎందుకంటే మీడియా అనేది ఎంత పవర్ఫుల్ అండి. అసలు మీడియా అనేదానికి విలువే లేకుండా అయిపోయిందని అందరికీ తెలుసు. ఆఫ్ కోర్స్ నేను ఇప్పుడేం కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. జర్నలిజంలో రామన్ మగసెసే అవార్డ్, పులిట్జర్ అవార్డ్ మిసెస్ వేణుస్వామి గారికి ఇవ్వాలి. అసలు మిసెస్ వేణుస్వామి ఎక్కడ జర్నలిజం డిగ్రీ తీసుకున్నారు? ఏ పత్రికల్లో, ఏ టీవీ ఛానల్స్లో ఇంటర్వ్యూలు, విశ్లేషణలు చేశారో ఆధారాలతో సహా బయట పెడితే బాగుండేది. అంతేకాదు, తాను వందల వేల ఇంటర్వ్యూలు చేశాను అంటూ ప్రగల్భాలు పలికిన శ్రీవాణి గారు ఆ వందల వేల ఇంటర్వ్యూల జాబితా కూడా ఒక్కసారి చూపిస్తే ఇంకా బాగుంటుంది. నేను పనిచేసిన టైంలో జర్నలిస్ట్ అని చెప్పుకోవాలంటే ఖచ్చితంగా జర్నలిజం పాస్ అయి ఉంటేనే జర్నలిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 ఇంటర్వ్యూలు చేసేస్తే చాలు జర్నలిస్ట్లే. ఆ లెక్కను చూసుకుంటే నేను సూపర్ జర్నలిస్టులు. ఎందుకంటే వందల ఇంటర్వ్యూలు తీసేసుకున్నాను, వేల ఎపిసోడ్లు చేసేసాను. ఆమె రాతలు, ఇంటర్వ్యూల వలన తెలుగు రాష్ట్రాల్లో ఎంత గొప్ప చైతన్యం వచ్చిందో, ఎన్ని సంచలనాలు సృష్టించారో కూడా సవివరంగా వివరిస్తే ఇంకా బాగుంటుంది. అసలు విషయం, ఆవిడ జర్నలిస్ట్గా ఎంత ఫేమస్ అయింది, ఆమె భర్త వేణుస్వామి జ్యోతిష్కుడుగా ఎంత నికార్సైన వాడు అన్నది కాదు. సెలబ్రిటీల, పొలిటీషియన్ల వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశించి వాళ్ళ జాతకాలు చెప్పి దాని ద్వారా పాపులారిటీని, పబ్లిసిటీని పెంచుకొని వ్యాపారం చేసుకోవటంపైనే ఇక్కడ చర్చ. దానికి వేణుస్వామి, ఆయన భార్య సమాధానం చెప్పాలి, చెప్పి తీరాలి. అంతేకాని జర్నలిస్టులు వాళ్ళ విలువల గురించి ఇక్కడ చర్చ జరగటం లేదు. ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడొచ్చు. నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల స్వయంగా వచ్చి వేణుస్వామిని వాళ్ళ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది అని అడగలేదు. కనీసం వేరే వాళ్ళు కానీ, మీడియా వాళ్ళు కానీ వేణుస్వామిని, నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల భవిష్యత్తు గురించి ప్రశ్నించను లేదు. తనకు తానుగా ఆయన వచ్చి వాళ్ళు పెళ్లి చేసుకున్నా కూడా ఎక్కువ కాలం కలిసి ఉండరని వీడియో చేసి పెట్టాడు. ఇది ఎంత దుర్మార్గం, ఎంత నీచం! నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్లకు నిశ్చితార్థం జరిగి కొన్ని గంటలైనా గడవక ముందే వాళ్ళిద్దరి వైవాహిక జీవితం ఖచ్చితంగా నాశనం అవుతుంది అంటూ ఓ వీడియో పెట్టి దాన్ని వైరల్ చేయటం ఎంత అనైతికం! ఇది వాళ్ళని అవమానించడం కాదా? వాళ్ళని బాధ పెట్టడం కాదా? మొగుడు చేసిన అరాచకాన్ని ఆయన భార్య శ్రీవాణి ఎలా సమర్థిస్తున్నారు?
శోభిత ధూళిపాడ మరియు నాగచైతన్య జాతకంలో షష్టాష్టకాలైనాయి. మీరు కావాలంటే చూసుకోండి, షష్టాష్టకాలైనాయి. ఆ ఒక్కటే కాదు, పర్సనల్ జాతకాలు కలవకపోవడమే కాదు, ఇవాళ పెట్టినటువంటి ముహూర్తం కూడా మంచి ముహూర్తం కాదు. వాళ్ళ జాతకంలో ఖచ్చితంగా కళత్రం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. కళత్రం అంటే విడిపోవడము. జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా ఓడిపోతాడా అని వీళ్ళని ఎవడడిగాడు? జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పడం అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఓడిపోయి తీరతారు అనే కదా అర్థం. చంద్రబాబు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడే అవసరం ఏం వచ్చింది? జగన్మోహన్ రెడ్డి వేణుస్వామి దగ్గరికి వచ్చి నా జాతకం చెప్పు నాయనా అని అడిగాడా? పోనీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అడిగారా? సోషల్ మీడియాలో వేణుస్వామి ఇటువంటి అతి ప్రేలాపనలు పేల్చి సుడికొద్ది ఒకటో రెండో అనుకోకుండా నిజమైపోతే వాటిని అడ్డం పెట్టుకొని తాను చాలా పెద్ద జ్యోతిష్కుడిగా ప్రచారం చేసుకుంటూ సెలబ్రిటీలకి పూజలు చేస్తూ కోట్లు దండుకున్నది, సంపాదించింది నిజం కాదా? ఇదంతా వ్యాపారం కోసమే కదా. ఆనాడు ఏమైనా నాగచైతన్య, సమంత వేణుస్వామి దగ్గరికి వచ్చి మా ఫ్యూచర్ ఏంటి సార్ అని అడిగారా? ప్రభాస్ ఏమైనా వేణుస్వామి గారు నా భవిష్యత్తు ఏంటి చెప్పండి అని పదే పదే వేడుకున్నాడా? ఇవన్నీ వేణుస్వామి తనకు తానుగా వీడియోలు చేసి పెట్టినవి, పెట్టుకున్నవి. పబ్లిక్లోకి వచ్చి మాట్లాడినప్పుడు ఆ తర్వాత వచ్చే ఎన్నో రియాక్షన్స్కు కూడా సిద్ధమై ఉండాలి, మాట్లాడి తీరాలి. నేను ఏది మాట్లాడినా చప్పట్లు కొట్టాలి, జేజేలు పలకాలు అని అనుకోవటం అవివేకం. ఇప్పుడు వేణుస్వామి ఆయన సతీమణి చేస్తున్నది ఇదే. మీరు చెప్పింది నిజమైనప్పుడు చప్పట్లు కొట్టారు, మీరు చెప్పింది అబద్ధమైనప్పుడు చీ కొడతారు, పడండి. అంతేకాదు, ఎవరు అడగకుండా వాళ్ళ జీవితాల్లో దూరి వాళ్ళ భవిష్యత్తు మీరు చెప్పాలని ప్రయత్నించకండి. అప్పుడు మీ భవిష్యత్తు ఎలా ఉండాలో డిసైడ్ చేస్తారు జనం. ఇప్పుడు జరుగుతున్నది సరిగ్గా ఇదే. వేణుస్వామి ఆయన భార్య జుట్లు పట్టుకొని కొట్టుకుంటారని, త్వరలో విడిపోతారని ఎవడైనా జ్యోతిష్యం చెప్పి ఆ వీడియో వైరల్ చేస్తే వాళ్ళిద్దరూ తట్టుకోగలరా? మరి నిశ్చితార్థం జరిగినటువంటి కొన్ని గంటల్లోనే వాళ్ళు విడిపోతారని వేణుస్వామి ఒక వీడియో చేసి వదిలితే అవతలి వాళ్ళు ఎంత బాధపడతారు? జ్యోతిష్యంతో అన్నీ చెప్పేయగలిగితే ప్రపంచం ఇలా ఉండదు. ఇన్ని యుద్ధాలను ఎప్పుడో ఆపగలిగేవాళ్ళు. వేణుస్వామి అనేవాడు కేవలం జనంలో కొందరి బలహీనతలను అడ్డం పెట్టుకుని జ్యోతిష్యాల పేరుతో వాళ్లను భయపెట్టి దానికి విరుగుడుగా పూజలు చేసి డబ్బులు సంపాదిస్తాడని ప్రపంచం మొత్తం తెలిసిన విషయమే. అవతలి వాళ్ళ అవివేకంపై, అజ్ఞానంపై వ్యాపారం చేసుకోండి, కానీ ఇతరులని డ్యామేజ్ చేయకండి. ఈ విషయం వేణుస్వామి ఆయన భార్య శ్రీవాణి గారు గుర్తిస్తే మరీ మంచిది. వంకర టింకర జాతకాల వలన భవిష్యత్తులో వేణుస్వామి ఆదాయం ఇంకా పడిపోవచ్చు, కస్టమర్స్ తగ్గిపోవచ్చు. వేణుస్వామికి జాతకాలు చెప్పడం రాదని, ఊరికే గాల్లో రాయి విసురుతాడని జనం అందరికీ అర్థమైంది. దీంతో బాగా కస్టమర్స్ తగ్గిపోయారు. సెలబ్రిటీలు అసలే రావటం లేదు. అందుకే మరోసారి సంచలనం సృష్టించి కస్టమర్స్ను ఆకర్షించడానికి వేణుస్వామి పెద్ద ఎత్తుగడే వేశారు. దీంట్లో భాగంగానే నాగచైతన్య, శోభిత ధూళిపాళ్లను బలి చేశారు. భర్తకు ఆదాయం తగ్గిపోవడంతో కంగు తిన్న ఆయన భార్య శ్రీవాణి కొత్త వ్యాపారాన్ని రక్షించుకోవడానికి తానే స్వయంగా రంగంలోకి దిగినట్లు ఉన్నారు. దాంట్లో భాగంగానే జర్నలిస్టులను తిడుతూ, మంచు విష్ణుని వెక్కిరిస్తూ వీడియోలు పెట్టారు. కేసీఆర్ సీఎం అవుతాడని, జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని వేణుస్వామి చెప్పింది నమ్మి బెట్టింగ్లో చాలా మంది 100 కోట్లు పోగొట్టుకున్నారు. ఆ రోజే వేణుస్వామిని బొక్కలో వేయాల్సింది. అలా చేయకపోవటం వలన ఇప్పుడు మళ్ళీ రెచ్చిపోతున్నాడు. భర్త ఆదాయం పడిపోతుందని బాధ వాణి గారికి ఉండొచ్చు, కానీ ఆమె భర్త వల్ల ఇక్కడ జీవితాలు నాశనమైపోతున్నాయి, తగలబడిపోతున్నాయి. అది ఆమె గుర్తిస్తే సమాజానికి మేలు. ఇప్పటికైనా వేణుస్వామి ఆయన సతీమణి అన్నీ మూసుకొని వ్యాపారం చేసుకుంటే మంచిది. ఇతరుల జీవితాలతో ఆడుకోవద్దని గట్టిగా కోరుతున్నారు జనం.